మీ యొక్క ముందు నిలబడి దేవుని యొక్క వాక్య పరిచయం చేయడానికి మొదట దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా క్రిస్టియన్ ఫెలోషిప్ ఐర్లాండ్ సభ్యులందరికీ కూడా మరొకసారి నా కుటుంబం తరఫు నుంచి అభినందన చెల్లిస్తున్నాను. ఇటు సమయంలో దేవుని యొక్క వాక్యం మనము ధ్యానించక ముందు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాము. కృపగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యం ప్రభు నా తండ్రి మేము ధ్యానించుండగా నీ యొక్క కృపను మాకు అనుగ్రహించి కాపాడమని ప్రార్థిస్తున్నాము. నా తండ్రి, వినగల చెవులను, గ్రహించే హృదయం, ఆత్మీయ నేత్రాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన, నీ యొక్క దాసునిగా నన్ను అభిషేకించి ఈ వాక్యము ద్వారా మాకు ఆదరణ, నీ వాక్యము ద్వారా మాకు ప్రోత్సాహం, నీ వాక్యం ద్వారా నా తండ్రి మాకు ఎదుగుదల నా తండ్రి ఉండునట్టు నీ యొక్క కృపను మాకు, మా యొక్క ఆత్మలో క్షేమాభివృద్ధి కలిగినట్టు నీ యొక్క వాక్యను మాకు దయచేసి కాపాడమని ప్రార్థిస్తూ నజరైన క్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఈ యొక్క సమయంలో తిరిగి మీ యొక్క ముందు నిలబడి వాక్య పరిచయం చేస్తుండగా అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. ఈ వాక్యానికి నేను ఇచ్చినటువంటి ఒక బిరుదు అంటే టైటిల్ అంటే ఏంటంటే ఫియర్, ఫెయిత్ అండ్ ఫియర్. I have called this message, I have given a title to this message, faith and fear. విశ్వాసము మరియు భయము. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక అకార్డింగ్ టు ది ఎఫెసియన్స్, Paul's epistles to Hebrews chapter 11 verses 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉంట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెదుకు వారికి ఫలము దయచేవాడను నమ్మవలెను కదా. రైట్? ఫెయిత్, విశ్వాసం. నేను ఈ వాక్యానికి ముందు ఆ యొక్క వర్షిప్ బోర్డులో చెప్పాను, ఫెయిత్ డిస్కనెక్ట్ ఫ్రమ్ గాడ్స్ ప్రొవిజన్. సారీ, ఫియర్ డిస్కనెక్ట్ ఫ్రమ్ గాడ్స్ ప్రొవిజన్, ఫెయిత్ కనెక్ట్ టు గాడ్స్ ప్రొవిజన్. దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క వాగ్దానములు మనం మన యొక్క జీవితంలో అనుభవించాలంటే కావలసినటువంటి విషయము, కావలసిన ఒక సంగతి విశ్వాసం. విశ్వాసం ప్రియులారా, ఈ విశ్వాసము అనే ఒక వాక్యము, విశ్వాసం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి అంశము, చాలా ఇష్టమైనటువంటి అంశం. ఈ విశ్వాసం మీద నేను మాట్లాడాలి అన్నప్పుడు నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విశ్వాసం అనేది కేవలము నమ్మడం కాదు, అది ఎప్పుడైతే మనం క్రియలో పెడతామో దాని యొక్క దానిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ను మనము ఎంజాయ్ చేస్తాం. దానిలో ఉన్నటువంటి పదార్థంలో, విశ్వాసంలో ఉన్నటువంటి వాటిని మనము అనుభవించాలంటే ఈ విశ్వాసం మనకు అవసరం ఉంటుంది. విశ్వాసము 11వ వచనంలో మొదటి వాదన, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమైన అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. వీఆర్ ఆల్ కాల్డ్ బిలీవర్స్. అంటే మనమందరం కూడా విశ్వాసం. ఒక్కొక్క సంఘంలో అంటే కొన్ని సంఘాల్లో వారి యొక్క సంఘస్థులను మా విశ్వాసులు అని సంబోధిస్తూ ఉంటారు. మా విశ్వాసులను సంబోధిస్తూ ఉంటారు. అంటే వారు కేవలం విశ్వాసము దాని మీద జీవిస్తూ ఉంటారు అన్నమాట. వారు విశ్వాసం అనే ప్రక్రియ మీద వారు జీవిస్తూ ఉంటారు. దేవుడు అదే అంటున్నామట, విశ్వాసము లేకుండా. అంటే దేవుని సన్నిధానికి మనం వచ్చినప్పుడు, దేవుని మనం అడగాలన్నప్పుడు, దేవుని ద్వారా మనం పొందుకోవాలన్నప్పుడు కన్నీటి ప్రార్థన, చాలా మంది కన్నీటి ప్రార్థన చేసి, దేవా నాకు అనుగ్రహించు ప్రభువా, దేవాన్ని యొక్క వాగ్దానములు దయచేయం ప్రభువా, నేను ఈ విషయంలో నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను ప్రభువా. నేను 40 రోజులు ఉపవాసం ఉండడం తప్పు అని అంటలేను ప్రియులారా. కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన తప్పు అని అంటలేను. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారము
దేవుని ద్వారా మనం పొందుకోవాలి, దేవునికి మనం ఇష్టలై ఉండాలంటే ఆ దేవునికి మనకు ఉన్నటువంటి ఆ సంబంధము నెలకొల్పడానికి కేవలము విశ్వాసం. కింది వచనాలు చూస్తున్నాడంటే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా, ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా, అంతేకాకుండా తాను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను. దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు విశ్వాసంతో వచ్చి మనం దేని నిమిత్తమైతే నువ్వు ప్రార్థిస్తున్నావో అది నాకు దేవుడు దయచేస్తాడు, దేవుడు నాకు అనుగ్రహిస్తున్నట్టుగా ఆ భావంతో మనం వచ్చినట్లయితే నీకు దేవుడు ఏదైతే నీకు వాగ్దానం చేశాడో, దేవుని ద్వారా నువ్వు ఏది అడిగి పొందుకోవాలనుకుంటున్నావో అది విశ్వాసంలో నువ్వు చూడగలగాలి. ఇక్కడ వచనంలో చూసినట్లయితే అదృశ్యమైనది ఉన్నవనిటకు రుజువైనది విశ్వాసం. ఉదాహరణకు మనలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, అనారోగ్యంతో I bind that name, I bind that word actually. I don't want to be anyone into the sick, right? I'm taking it as an example. ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను, రైట్? అనారోగ్యంతో ఉన్నప్పుడు మనము మన యొక్క దృశ్యం అంటే మనం ఏ విధంగా మనం చూసుకుంటున్నాం, ఏ విధంగా మనల్ని మనం చూసుకుంటున్నాం. వాక్యంలో 1 పేతురు పత్రిక 2:24 ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగిందని వాగ్దానం ఉన్నది. దానిని విశ్వసించి నువ్వు చూడగలుగుతున్నావా? ఇక్కడ ఏమున్నది? అదృశ్యమైనవి ఉన్నవనిటకు రుజువు. విశ్వాసంలో అదృశ్యమైనవి ఉన్నవనిటకు రుజువు అంటే నీవు అనారోగ్యంతో ఉన్నావు కానీ నీ యొక్క దృశ్యము ఆరోగ్యంతో ఉన్నావా లేదా చూసుకోవాలి. నీ దృశ్యము ఏ విధంగా ఉంటున్నది, నీ యొక్క మనసులో నువ్వు ఏ విధంగా నేను చూసుకుంటున్నావు. ఆ వాక్య ప్రకారము 1 పేతురు పత్రిక ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దాన ప్రకారం నువ్వు స్వస్థత పొందుకున్నావా లేదా నువ్వు చూసుకోవాలి ప్రియులు. అంతేకాకుండా విశ్వాసము అనేది మనకు ఏ విధంగా వస్తుందో మనం గ్రహించాలి. ఈ విశ్వాసము మనం ఏ విధంగా ఈ విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. ఈ విశ్వాసం మన జీవితంలో ఏ విధంగా మనము దాని మీద మనం ఆధారపడాలి. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ విశ్వాసము ఏ విధంగా మనకు లభిస్తుంది, ఏ విధంగా మనకు ఈ విశ్వాసము మన అందుబాటులో ఉంటుంది చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, రైట్? వినుట వలన విశ్వాసం కలుగును. ఏ విషయాలు మనం వింటున్నాం, ఏ విషయాలైనా మనం వింటే మనకు విశ్వాసం కలుగుతుందా? ఫేత్ కమిత్ బై హియరింగ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. ఫేత్ కమిత్ బై హియరింగ్ అకార్డింగ్ టు ద ఎపిసల్స్ ఆఫ్ రోమన్స్, పాల్స్ ఎపిసల్స్ టు రోమన్స్ చాప్టర్ 10 verses 17. ఫేత్ కమిత్ బై హియరింగ్. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. కేవలము మనకు విశ్వాసాన్ని మనము అభివృద్ధి చెందించుకోవాలి, మన విశ్వాసము మనం బలపరుచుకోవాలి. మనం విశ్వాసం పిలబడుతున్నాము కాబట్టి ఈ యొక్క విశ్వాసం మన జీవితంలో ఏ విధంగా ఎదుగుతుందంటే మనం క్రీస్తును గూర్చిన మాటను వినుట ద్వారానే మనకు విశ్వాసాన్ని మనము అభివృద్ధి పరచుకోగలం ప్రియులారా. క్రీస్తును గూర్చిన మాటల ద్వారా మనకు విశ్వాసం వస్తుంది. నేను చెప్పాను కదా, విశ్వాసానికి వ్యతిరేక పదము భయం. ఫెయిత్ ఆపోజిట్ ఇస్ ఫియర్. అదే రోమన్స్ చాప్టర్ 12 verses 2. రోమన్స్ చాప్టర్ 12 verses 2. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో. ఒకవేళ మనము ఈ లోక మర్యాదను మనం అనుసరించినట్లయితే, ఈ లోక మర్యాదను మనం అనుసరించి ఆ లోక విధంగా మనం చూసినట్లయితే మన యొక్క లోపల విశ్వాసానికి బదులు భయం ఉంటుంది ప్రియులారా. విశ్వాసానికి బదులు క్రీస్తుకు జతపరచబడినటువంటి ఆ విశ్వాసముకు బదులు
మన యొక్క జీవితంలో భయం అనేది కలుగుతూ ఉంటుంది. అనేక మంది పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో జరుగుతున్న వాటిపై వారు దృష్టి ఉంచుతుంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదను వారు అనుసరిస్తుంటారు. డెంగ్యూ ఫీవర్ వచ్చినా కానీ, వైరల్ ఫీవర్ వచ్చినా కానీ వారి మనసు అంతా దాని పట్టు తిరుగుతూ ఉంటుంది. ఎందుకు? వారి లోపల ఆ భయం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి విషయాలు జరిగినప్పుడు వారు తొందరగా ఆ విషయాలను ఆకర్షిస్తూ ఉంటారు. భయము ఆందోళన విషయాలు ఆకర్షిస్తుంటారు. ఎందుకంటే వారి లోపల భయము, ఆ పిరికి గల ఆత్మను కలిగి ఉంటున్నారు. మీకు ఒక గుడ్ న్యూస్, తిమోతి పత్రిక రాస్తాడు, దేవుడు మనకు పిరికి గల ఆత్మని ఇవ్వలేదు. దేవుడు మనకు పిరికి గల ఆత్మని ఇవ్వలేదు. భయము గల ఆత్మను మనకి ఇవ్వలేదు. భయము అనేది ఒక దురాత్మ. ఫియర్ ఈజ్ అన్ ఈవిల్ స్పిరిట్. when we entertain when we entertain fear, the evil comes to reside in you so that your destiny will be destroyed. అంటే నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ గమ్యానైతే నీకు ఉంచాడో దాన్ని నువ్వు పొందుకోనకుండా ఈ భయం అనే దురాత్మ నేను ఆ గమ్యం చేరకుండా చేస్తూ ఉంటుంది, భయం అనేది. అయితే ఈ రెండు విషయాల ద్వారా మనకు భయము వినుట ద్వారానే వస్తుంది, విశ్వాసము వినుట ద్వారానే వస్తుంది కదా. భయము వినుట ద్వారానే మనకు భయం వస్తుంది, విశ్వాసము వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. అయితే మనము చేసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటిది? మనము చేయవలసినటువంటి కార్యం ఏంటిది? విశ్వాసంలో ఎదగాలి. ఈ భయము ఆందోళన నా యొక్క జీవితం నుంచి నేను తొలగించుకోవాలంటే విశ్వాసంలో నేను బలపడాలి. విశ్వాసము కలిగించే మాటలు నేను ఎక్కువ అనేక సార్లు నేను వింటూ ఉండాలి. క్రీస్తుని గురించిన మాటను మనం వింటుండాలి. అందుకే ప్రతి ఉదయం కూడా తప్పకుండా మనము వాక్యం చదువుకోవాలి. వాక్యం అనేది విశ్వాసాన్ని బలపరుస్తుంది. ప్రార్థన అనేది విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇలాంటి సహవాసము, ఇలా సంఘంలో కూడుకొని ప్రార్థించడం ద్వారా మనకు విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటుంది. అందుకే సమాజంగా కూడుకొనకుండా మనం మానేయొద్దని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ మనకు ఏమంటాడంటే, సమాజంగా కూడుకొనకుండా మీరు మానకండి. సమాజంగా మీరు కూడుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు దయచేసి సమాజంగా కూడుకొని ఆ విశ్వాసమును వ్యక్తపరిచే మాటలు విని నీకు కావాల్సిన విశ్వాసను బలపరచుకో, ఎదిగింపజేసుకో అనేసి వాక్యంలో మనకు అందుబాటులో ఉంటున్నది. అయితే ఈ విశ్వాసము, ఈ యొక్క భయము కూడా రెండు కూడా వినుట ద్వారా వస్తుంటుంది. ఈ యొక్క సమయంలో నేను మీకు ఒక విషయం చెప్పాలని చూస్తున్నాను. చూడండి, అందరం కూడా హృదయం కలిగి ఉంటున్నాం. ఈ హృదయము మనము చేసే ప్రతి విషయాలు ఈ హృదయంలో మనకు రాయబడి ఉంటాయి, అంటే హృదయంలో దాచబడి ఉంటాయి. ఈ హృదయం ద్వారానే మనము ప్రతి పనిని మనం చేస్తూ ఉంటాం. భయం అనేది హృదయంలోకి వెళ్తున్నది, విశ్వాసం అనేది హృదయంకి వెళ్తున్నది. ఈ హృదయంకు ఏ విధంగా వెళ్తున్నది మనం గ్రహించాలి. విశ్వాసము ఈ హృదయంలో నుంచి వస్తున్నది, భయము ఈ హృదయం నుంచి వస్తున్నది. అయితే హృదయంలో మనము ఏ విషయాలు ఈ హృదయాన్ని మనము ఉంచుకోవాలి, ఈ హృదయంలోకి మనం ఏ విధమైనటువంటి విషయాలను మనము ప్రవేశించుకోవాలనేసి మనము ఆలోచించాలి. ప్రియులారా, ఇటు సమయంలో మనకు జ్ఞాపకం చేసుకోవాలి, మనకున్నటువంటి చెవులు, మనకున్నటువంటి కన్నులు, ఇవి రెండు కూడా మనము ద్వారాలుగా, హృదయానికి ద్వారాలుగా మనం భావించాలి. గేట్స్ టు ది హార్ట్. ఐస్ అండ్ ఇయర్స్ ఆర్ గేట్స్ టు ద హార్ట్, రైట్? మనము ఈ యొక్క చెవులను, మన యొక్క కన్నులను మనము భద్రపరుచుకొని ఉన్నట్లయితే, ఒక్క విషయం చూడండి, మత్తయి రాసిన సువార్త, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. ఎవరైనా అన్మ్యూట్ చేసి దయచేసి చదవగలుగుతారా? సో దట్ ఐ విల్ బి ఎంకరేజ్ సమ్వన్ లిజనింగ్ టు మై
Someone unmute and please help me in reading the scripture according to the Gospel of St. Mark, chapter 4, verses 24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడు. Thank you. Just I want to take this small scripture from this. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఓకే, ఇంగ్లీష్ ఏమంటుంది? టేక్ హీడ్ వాట్ యు హియర్, బికాస్ వాట్ యు ఆర్ హియరింగ్ అంటే నువ్వు ఏదైతే వింటున్నావో ఆ వినడం ద్వారా నీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం కలిగినటువంటి మాటను విన్నట్లయితే విశ్వాసం బలపడుతుంటుంది. భయంకరమైనటువంటి వార్తలు విన్నట్లయితే భయం మీలో సంభవిస్తుంది అనేసి దాని యొక్క భావం. అందుకే ఏమంటున్నాడు మార్క్స్ వార్తలో యేసు ప్రభు తన శిష్యులతోటి ఈ రోజు మనతో కూడా అంటున్నాడు, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా మీరు చూచుకొనుడి. మీ విశ్వాసాన్ని ఎదిగించుకోవడానికి కావలసిన మాటలను మీరు వింటున్నారా? ఆల్రెడీ నీ హృదయంలో ఉన్నటువంటి భయము కలిగించేటువంటి మాటలకు కావలసిన మాటలు నువ్వు ఆకర్షిస్తున్నావా? వీటిని మనము గ్రహించాలి. విశ్వాసాన్ని మనం ఎదిగించుకోవాలంటే క్రీస్తును గూర్చినటువంటి మాటను మనం విన్నట్లయితే మనకు విశ్వాసం బలపడుతుంటుంది. ఆ విశ్వాసం మనం బలపడినప్పుడు దేవుని యొక్క వాగ్దానాల మీద మనం నిలబడి ధైర్యముగా మనము ముందుకు వెళ్ళగలం. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాల మీద నిలబడి విశ్వాసము మనకు ఎంతగానో అవసరం ఉంటుంది. విశ్వాసులుగా పిలువబడుతున్నాం మనం అందరం కూడా. కాబట్టి మన యొక్క చెవులను మనము జాగ్రత్తగా మనము చూసుకోవాలి. మనము ఒక ఉదాహరణ చెప్తా చూడండి. మనం భోజనం చేసేటప్పుడు ఏదైనా చేదు వస్తువు కానీ తినరాంది ఒకవేళ మన యొక్క నోటికి మన యొక్క నాలుకకు మనకు తగిలినట్టయితే మనం ఏం చేస్తాం? దానిని తీసి పారేస్తాం. మన యొక్క నోటి నుంచి దాన్ని తీసేస్తాం. మన యొక్క నోటి నుంచి మనము తీసేస్తాం. అదే రీతిగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఏ విధమైనటువంటి మాటలను మనము స్వీకరిస్తున్నామో, ఏ విధమైనటువంటి మాటలు మనం వింటున్నామో మన చెవులకు కూడా అతి జ్ఞానము కలిగి ఉంటున్నాము. మనం వి హావ్ టు ట్రైన్ ఆర్ హియర్స్. చూడండి, యోబు గ్రంథము 12వ అధ్యాయము, భక్తుడైన యోబు రాసిన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. అశోకన్న ఒకసారి చదివించండి. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. 11వ వచనం అన్న, 12-11. అధ్యాయము 11వ వచనం. అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు చెవి మాటలను పరీక్షింపదా? కదా, ఇప్పుడే చెప్పాను కదా, మనం తినేటప్పుడు ఏదైనా తినరాని వస్తువు వచ్చినప్పుడు మన నోటికి మనం దానిని తీసి పారవేస్తాం. అదే రీతిగా మన విశ్వాసానికి అనుకూలమైనటువంటి మాటలు రానప్పుడు వాటిని మనము స్వీకరించొద్దు మన యొక్క చెవుల ద్వారా. సో అందుకే నేనేమంటున్నాను, మన యొక్క చెవులను మనము తర్బీదు చెందించాలి. వీ హ్యావ్ టు ట్రైన్ our ears to take only faithful and faithful words to accept it. మనం ఎప్పుడైతే ఈ వాక్యాన్ని, విశ్వాసమైన వాక్యాన్ని మనము వింటామో, కేవలము ఆ విశ్వాసమైన మాటలను మనం గ్రహించి వాటిని మనము తీసుకోవాలి. అంటే దేవుడు మన యొక్క అవయవాలు కావలసిన ప్రతిదీ కూడా మనకు అమర్చబడి ఉన్నాయి. మన యొక్క అవయవాలలో ఏ మాటను నువ్వు స్వీకరించాలి, ఏ మాటను నువ్వు స్వీకరించకూడదు, ఏ మాట నీకు విశ్వాసం కలిగిస్తుందో, ఏ మాట నీకు భయము ఆందోళన కలిగిస్తుందో, అది మన చెవులకు దేవుడు ఆ ఏర్పాటును అనుగ్రహించాడు. ప్రియులారా, అటు ఏర్పాటును దయచేసినాడు. నాకు ఒక చిన్న ఉదాహరణ గుర్తుకొస్తుంది. చూడండి, మనము చాలా మందిని సీ ఫుడ్ అంటే చేపలను తింటూ ఉంటాము, వండుకొని తింటూ ఉంటాము. చేపలను, సముద్రపు చేపలు తీసుకొచ్చుకొని వండుకొని తిన్నప్పుడు మనము చేపల కూర, ఆ కర్రీ మనం వండుకున్నప్పుడు సముద్రపు నీళ్ళు ఏ విధంగా ఉంటాయి? ఉప్పు నీళ్ళు. సముద్రపు నీళ్ళు ఉప్పు నీళ్ళు. ఈ సముద్రంలోనే చేపలు కూడా ఉంటాయి. ఈ సముద్రంలో చేపలు ఉంటాయి.
ఆ సముద్ర చేపలనే ఉప్పు నీళ్ళను చేపలను తీసుకొచ్చి మనము కర్రీ చేసుకొని దాంట్లో ఉప్పు వేయకుండా ఉంటామా? ఉప్పు కదా, ఉప్పు వేస్తాం మనం. ఎందుకు? ఈ సముద్రంలో ఉన్న చేపలు ఉప్పు నీళ్ళలో ఉంది కాబట్టి చేప ఆల్రెడీ ఉప్పు ఉంటుంది అనేసి మనం ఉప్పు వేయక మానము, ఉప్పు వేస్తాం. అదే రీతిగా సముద్రంలో ఉన్న చేప సముద్రపు ఉప్పు నీళ్ళలో ఉంటుంది, కానీ ఆ ఉప్పు నీళ్ళకు అది ప్రభావితం జరగదు. ఆ ఉప్పు నీళ్ళు చేపపై ప్రభావితం చూపదు. ఆ ఉప్పు నీళ్ళలో ఉంటుంది, కానీ అది ఉప్పును స్వీకరించదు. అదే రీతిగా ఈ లోక మాలిన్యం మనం ఉంటున్నాం. అనేకమైనటువంటి వార్తలు మనం వింటుంటాం. ప్రస్తుతము ఈ పరిస్థితిలో పాండమిక్ పరిస్థితిలో నానా రకములైనటువంటి వార్తలు మనం వింటుంటాం. మళ్ళీ ఇంకొకసారి కరోనా వస్తుందంట, మళ్ళీ ఈ వైరస్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుందంట. పొద్దున్న లేవంగానే టీవీస్ పెట్టుకొని వార్తలు చదువుకుంటుంటే మన లోపల విశ్వాసానికి బదులు భయమును మనము ఆకర్షిస్తున్నాం. ప్రియులారా, పొద్దున్న లేవగానే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానం చదివినట్లయితే మనం విశ్వాసాన్ని మనము పొందుకుంటుంటాం. వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే విశ్వాసంలో మనం బలపడుతుంటాం. వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉంటాం. ఈ లోక మర్యాదను మనం అనుసరించినట్లయితే మన లోపల భయం ఎదుగుతుంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనమే మొదట వాటికి అర్హులమవుతుంటాం. కాబట్టి మనము ఏం వింటున్నామో మనము జాగ్రత్తగా చూసుకోవాలనేసి మార్క్స్ వార్తలో యేసు ప్రభు వారు మనకి రోజు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, మీరు వినేది జాగ్రత్తగా మీరు వినుడి. ఏం వింటున్నారు? మీరు వినే వాక్యము, మీరు వినేటువంటి వార్తలు మీ యొక్క గమ్యాన్ని చేరుస్తుంటాయి. ప్రియులారా, అవర్ థాట్స్ బికమ్ అవర్ వర్డ్స్. మనం ఏదైతే మనం ఆలోచిస్తుంటామో అవి మనకు వారి యొక్క మాటలను మనం మారుస్తుంటాం. అంటే మన యొక్క హృదయంలో ఏ విధమైనటువంటి మాటలు ఉంటాయో వాటిని మనము బయటకు పలుకుతూ ఉంటాం. మన హృదయంలో ఏ విధమైనటువంటి మాటలు ఉంటాయో వాటిని మనం పలుకుతూ ఉంటాం. ఒకవేళ మనకు హృదయంలో విశ్వాస సహితమైనటువంటి పదాలు, వాక్యాలు ఉన్నట్లయితే భయంకరమైనటువంటి విపత్తులు వచ్చినప్పటికీ వాక్యాన్ని ఎత్తిపట్టి మనము జయిస్తూ విశ్వాసంలో మనం జీవిస్తుంటాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనము. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. చూసారా? హృదయమందు నిండిన దాన్ని బట్టి మన యొక్క నోరును మాట్లాడును. ఎగ్జామ్ ఆఫ్టర్స్ మనం పరీక్షించుకుందాం ఈ యొక్క ఉదయకాల సమయంన. ఓకేనా? మన హృదయం ఎట్టి మాటలను కలిగి ఉన్నాం. మన హృదయంలో ఏ విధమైనటువంటి మాటలను మనం కలిగి ఉన్నాము? భయముతో కూడినటువంటి మాటలు కలిగి ఉన్నామా? విశ్వాస సహితమైనటువంటి మాటలకు మనం కలిగి ఉన్నామా? ఇవి మన హృదయంలో మనకు తెలియాలి అన్నప్పుడు, మనకు విపత్తులు వచ్చినప్పుడు, ఆ యొక్క ఒప్రెషన్, ఆ యొక్క ప్రెషర్ వచ్చినప్పుడు మన హృదయం నుంచి వెలువడేటువంటి మాటలు అవి నిజమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి మాటలు. ప్రియులారా, సపోజ్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి వైరస్ కోసం మాట్లాడినప్పుడు, పాజిటివ్గా మాట్లాడి వైరస్ కోసం మాట్లాడినప్పుడు నువ్వు ఏ విధంగా వారికి సంబోధిస్తున్నావు? ఏ విధంగా నువ్వు వాటికి ప్రతిస్పందిస్తున్నావు? ఏ విధంగా నువ్వు వాటికి రెస్పాండ్ చేస్తున్నావు? అవును, ఈ విధంగా జరుగుతున్నది, అవును అనగానే నువ్వు ఆ మాటకు నువ్వు ఏం చేస్తున్నావు అంటే యు ఆర్ రెస్పాండింగ్ టు దట్ కరెక్ట్ వర్డ్. ఎందుకు? నీ లోపల ఆల్రెడీ ఆ ఫియర్తో గ్రిప్ అయి ఉన్నది ఆ వర్డ్, ఆ మాట. ఒకవేళ దానికి బదులు కాదు, ఎటువంటి ప్రమాదం వచ్చినప్పుడు వాక్యంలో తెలివిస్తారు, ఏ తెగులు నా గుడారం సమీపించదని వాగ్దానము దేవుడు నాకు ఇచ్చినందుకు వాక్యము నీ యొక్క హృదయంలో కలిగినట్లయితే దానిని నువ్వు నీ నోటి ద్వారా పలుకుతావు. ఈ పరిస్థితి వచ్చినప్పుడు, ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక వైరస్ వచ్చినప్పుడు, నీతో ఎవరిదైనా సంభాషించినప్పుడు
నీ యొక్క హృదయం నుంచి వచ్చే మాట, అది అంటున్నామంట. హృదయం నిండింది అని పెట్టి నీ యొక్క పెదవులు మాట్లాడును. నీ హృదయంలో నువ్వు ఏ విధమైనటువంటి మాటలు నువ్వు పదిలపరుచుకుంటున్నావు ప్రియులారా? పరీక్షించుకుందాం. వినుటకు మనకు దేవుడు చెవులు ఇచ్చాడు. యోబు గ్రంథంలో రాశాడు, ఏమన్నాడు? అంగిలి రుచి చూచినట్లు చెవులు మాటలను రుచి చూడవా అని. అంటే మన చెవులు కూడా ఆ రుచికరమైనటువంటి మాటలను వినడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే కేవలం విశ్వాస సహితమైనటువంటి మాటలను స్వీకరించడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి. వీ హ్యావ్ టు ట్రైన్ our ears to take only faith and faithful words which will edify our spiritual life. As long as we listen to the faith words, మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని ఎదిగించే మాటలు మనము స్వీకరిస్తుంటామో, వాటి కోసం మనం వింటుంటామో, మనకు విశ్వాసం మనం బలపడుతుంటాము. మన విశ్వాసం మనం బలపడి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు, ఏ విధమైనటువంటి వైరస్ వచ్చినప్పుడు మనము భయపడము. ఎందుకు? నా హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉన్నది, దేవుని యొక్క వాగ్దానం ఉన్నది, విశ్వాసం ఉన్నది. అదృశ్యమైనవి దృశ్యంగా దేవుడు ఈ సంవత్సరం నాకు ఏదైతే పలికి ఉన్నాడో నేను అది చూసేంత వరకు ఈ యొక్క లోకం నేను విడువను అనే విశ్వాసంతో నేను జీవిస్తుంటాను. లూకా సువార్త 19:10, ఏది ఎంత మాత్రం నేను హాని చేయదని వాగ్దానం. లూకా సువార్త 19:11 మిమ్లను ఇదిగో పాములను త్రేలను త్రొక్కుటకు సాతాను శత్రు బలమంతటిపై నీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాను. ఏది ఎంత మాత్రం నేను మిమ్మల్ని హాని చేయదు. ప్రియులారా, వాగ్దానము. ఈ వాగ్దానం మన యొక్క హృదయంలో మనం దాచుకున్నట్లయితే, ఈ వాగ్దానాలు విశ్వాసపూరితమైన వాగ్దానం మన యొక్క హృదయంలో మనం దాచుకున్నట్లయితే, విశ్వాసంతో మనం పలికినట్లయితే దానిని మనము చూడగలుగుతాం. అదృశ్యమైనవి మనము చూడగలుగుతాం దృశ్యంగా. ఈ యొక్క సాయంకాల సమయమున ఈ యొక్క వాక్యం ద్వారా అందరం మనం ఒకరినొకరము ఆదరించుకుందాం, ఒకరినొకరు మనం ప్రోత్సహించుకుందాం. ఏ విధమైనటువంటి మాటలను మనము వింటున్నాము, అదే రీతిగా మన యొక్క కనులను కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. కీర్తనకారుడు 119వ కీర్తన 37వ వచనం. 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. నేను మీకు ఇది వరకే చెప్పాను కదా, ఈ మన నేత్రాలు, మన యొక్క చెవులు మన హృదయానికి ద్వారాలు. మనం ఏం వింటున్నామో, ఏమి చూస్తున్నామో ఇవన్నీ కూడా ఈ హృదయంలో నింపబడుతూ ఉంటాయి. మన యొక్క హృదయంలో నింపబడుతుంటాయి. సమయం వచ్చినప్పుడు అది మనకు బయటికి మనం వెల్లడిపరుస్తూ ఉంటాం. బయటికి వెల్లడిపరుస్తుంటాం. లోపలికి వెళ్ళేటి మనల్ని అపవిత్రపరచదు. ప్రియులారా, సువార్తల పాఠంలో యేసు ప్రభు తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ, లోపలికి వెళ్ళేటి మిమ్మల్ని అపవిత్రపరచవు, కానీ లోపల నుంచి బయటికి వచ్చేటి మనల్ని అపవిత్రపరుస్తాయి. ఎవ్రీ వన్ విల్ లివ్ ఇన్సైడ్ అవుట్. అంటే లోపల ఏ విధంగా ఉంటున్నామో అది మనం బయటికి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మన యొక్క హృదయంలో ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామో వాటిని ద్వారా మనము ప్రవర్తిస్తుంటాం. మన యొక్క ప్రవర్తన ద్వారా మనం ముందుకు వెళ్తుంటాం. అయితే వేటిని రెండు అవయవాలను, చెవులను, కనులను మనం జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే, వినుట వలన, క్రీస్తు వినుట వలన మనకు విశ్వాసం కలుగును. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయన కీర్తనకారుడు మనకు హెచ్చరిస్తున్నాడు. వ్యర్థమైన వాటిని చూసినట్లయితే మనకు ఆ విశ్వాసమును మళ్ళీ తిరిగి అవి సడలించిపోతుంటాయి, బలహీనమైపోతుంటాయి ఆ విశ్వాసంలో. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే మనం విశ్వాసంలో మనము ఎదుగుతూ ఉంటాము, విశ్వాసంలో మనము ముందుకు వెళ్తూ ఉంటాము, మనం దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తుంటాము. రోమపత్రిక, హెబ్రీ పత్రికలు చదువుకున్నాం కదా, మొదట ఫౌండేషన్ స్క్రిప్చర్ ఏమని చదువుకున్నాము? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నవంతకు రుజువై ఉన్నది.
రుజువైనది. విశ్వాసము ద్వారా మనము అనేక వాటిని మనం చూడగలుగుతాం ప్రియులారా. దేవుడు ఏదైతే వాగ్దానం చేసిందో, దేవుడు ఏదైతే నీకు అనుగ్రహిస్తాననేసి తన యొక్క వాక్యం ద్వారా నీకు ప్రవచించిందో, అది నువ్వు చూసినట్లయితే దాన్ని నువ్వు అనుభవిస్తావు. దానిని నువ్వు కేవలం అనుభవిస్తుంటావు. దేవుడు నీ పట్ల ఉన్నటువంటి ఉద్దేశం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విశ్వాసంలో మనము ప్రయత్నం చేయాలి. విశ్వాసంలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ సాయంకాల సమయం మనము ఫెయిత్ అండ్ ఫియర్ అంటే విశ్వాసము, భయము, ఈ రెండింటి మధ్యలో మనము ఏ విధమైనటువంటి ఏ కేటగిరీకి చెందిన వారు మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. విచ్ కేటగిరీ వి ఫాల్ అండర్? వి ఫాల్ అండర్ ఫియర్ ఆర్ అండర్ ఫెయిత్? ఇఫ్ ఇట్ ఈస్ ఫియర్, విల్ ఆస్క్ గాడ్. ఒకవేళ భయము, ఆందోళన మనము మన యొక్క హృదయంలో వీటితోటి మనం జీవిస్తున్నాం అన్నట్లయితే, రేపు ఏమి సంభవిస్తుందో అనేసి నిరీక్షణ లేని జీవితంలో మనం జీవిస్తున్నాం అంటే ప్రార్థించుకుందాం ప్రియులారా. ప్రార్థించుకొని, దేవా నీ యొక్క విశ్వాసంలో నన్ను బలపరచు ప్రభువా. ఈ యొక్క పిరికితన గల ఆత్మ నాలో నుంచి తొలగించు ప్రభువా. ఈ భయం అనేది నాలో నుంచి తీసివేయు ప్రభువా. రేపు ఏమి సంభవిస్తుందో అని నేను ఆలోచించకుండా నా తండ్రి విశ్వాసంలో ఎదుగుటకు నీ యొక్క కృపను దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించుకోవాలి ప్రియులారా. మనం ఎప్పుడైతే దేవునికి మన యొక్క విశ్వాసం కొరకు మనం ప్రార్థిస్తామో, దేవుడు మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి, దేవుడు మన యొక్క విశ్వాసంలో మనల్ని ముందుకు నడపడానికి ఎంతో సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ యొక్క 2 మాటలు చేసి నేను ముగిస్తాను. ఇన్ విచ్ కేటగిరీ వీఆర్ లివింగ్ ఇన్? ఎటువంటి వర్గంలో మనము జీవిస్తున్నాము? భయంతో జీవిస్తున్నామా? విశ్వాసంతో మనం జీవిస్తున్నామా? ఒకవేళ భయంలో మనం జీవిస్తున్నట్లయితే దేవుడు మనకు ఆ భయం గల ఆత్మను మనకు ఇయ్యలేదు. కాబట్టి విశ్వాసం గల ఆత్మను విశ్వాసంలో ఎదుగుటకు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం విశ్వాసంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. విశ్వాసంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తుండాలి. రోమపత్రికలో మనం చదివి ఉన్నాం కదా, వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం మనం ఏ విధంగా మనము ఎదిగించుకోవాలి, ఏ విధంగా మనము ఈ విశ్వాసాన్ని బలపరచుకోవాలంటే కేవలం దేవుని యొక్క వాక్యం ద్వారా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రతిదినం దేవుని యొక్క వాక్యం అనుసంధానం అయినట్లయితే, దేవునితో మనం సమయం గడిపినప్పుడు, దేవునిలో ప్రార్థన గడిపినప్పుడు మనకు విశ్వాసం దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మార్క్స్ వార్త 11వ అధ్యాయం చివరి వచనము, చివరిదిగా చదివి నేను ముగిస్తాను. మార్క్స్ వార్త, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. ఇరవై 22వ వచనము. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 22వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఇన్ అదర్ వర్డ్స్, according to the St. Gospel, according to the Gospel of St. Mark, chapter 11, verses 22, right? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుడి అన్నప్పుడు మనం ఆలోచించిన వలసిన ఏంటంటే, దేవుని యొక్క విశ్వాసంలో మనము జీవించాలి. దేవుని యొక్క విశ్వాసంలో మనము జీవించాలి. హెబ్రీ పత్రికలో ఈ విశ్వాసము ద్వారా దేవుడు ఈ సమస్తమును సృష్టించున్నాడు అనేసి, మనకు ఈ ప్రపంచము యావత్తును కూడా దేవుడు సృష్టించినాడు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా సృష్టించున్నాడు అనేసి హెబ్రీ పత్రికలో మనకు రాయబడి ఉన్నది. అదే వాక్యం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచు. ఇన్ అదర్ వర్డ్స్, గాడ్ హాస్ గివెన్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ ఫెయిత్ ఇంటూ అవర్ లైఫ్. అంటే దేవుని యొక్క విశ్వాసంలో మనకు ఒక భాగాన్ని ఇచ్చాడు ప్రియులారా. దేవుని యొక్క విశ్వాసంలో మనకు ఒక భాగాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ విశ్వాసంలో జీవించడానికి, ఆ విశ్వాసం మనకు కావలసినటువంటి వస్తువులను, అంటే దేవుని యొక్క చిత్త ప్రకారము మనము పిలువబడిన ప్రకారము దాటిని సృష్టించుకోవడానికి మనకు విశ్వాసం అనుగ్రహించబడ్డది. లేని వాటిని ఉన్నట్టుగా పిలువమంటాడు దేవుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం లేని వాటిని ఉన్నట్టుగా చూడగలగాలి. ఆదికాండ 1వ అధ్యాయము, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు భూమిపై, అగాధముపై తన యొక్క ఆత్మ
నీళ్లపై తన యొక్క ఆత్మ అల్లాడుతుండేను. అగాధము చీకటి భూమిని కమ్మి ఉండేను. అప్పుడు దేవునికి అవసరం వచ్చింది వెలుగు. విశ్వాసంతో వెలుగు చూసిన తర్వాత పలకడం ప్రారంభించాడు. దేవుడు ఆ యొక్క విశ్వాసంలో వెలుగును చూచాడు. అందుకేమన్నాడు? వెలుగు కలుగును గాక అనేసి అన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా అస్వస్థత ఉన్నటువంటి మన యొక్క శరీరాలకు, మన యొక్క దేహాలకు మన యొక్క దేహాలను స్వస్థత చూసిన తర్వాత స్వస్థత పలికితే మనము ఆ యొక్క స్వస్థతను మనం పొందుకుంటాం. అది విశ్వాసం. దేవుని దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన అడుగు వాటికి ప్రతిఫలం దయచేవాడు అనేసి మనం గ్రహించినట్టయితే దేవుడికి మనం ఇష్టలుగా ఉంటుంటాం. ఈ వాక్యం మనం తీసుకుందాం. దేవుని అందు మీరు విశ్వాసం ఉంచుడి. కేవలము విశ్వాస సహితమైనటువంటి మాటలను వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుండి ఈ యొక్క చెవులను, ఈ యొక్క కన్నులను వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన మాటలు మనము, అవిశ్వాసపు మాటలు, భయము భీతిని చెందించే మాటలు మనం వినకుండా కేవలము విశ్వాసం కలిగించే మాటలను మనము విన్నట్లయితే మన జీవితంలో ఉన్నటువంటి విశ్వాసానికి మనము బలపడి ఇంకా విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి మనం వెళ్ళే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంన దేవుడి కొన్ని మాటలు వినివారమే కాక, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారము మీరు కేవలం మా వాక్యం వినివారమే కాక దాని ప్రకారం ప్రవర్తించువారుగా ఉండాలనేసి వాక్యంలో ప్రచురించే రీతిగా ఈ యొక్క సాయంకాల సమయం మనం ఇచ్చిన వాక్య భాగాన్ని దేవునికి వందనాలు చెల్లించుకుందాము. ఒకవేళ విశ్వాసంలో మనం బలహీనులమైతే ఇప్పటి నుండి కేవలం దేవునికి క్రీస్తు యేసుకు సంబంధించిన మాటలనే వినుచు మనకు విశ్వాసాన్ని మనం బలపరుచుకొనుచు రాబో ఉగ్రత, రాబో విపత్తులో ఏ విధమైనటువంటి భయము కానీ, ఏ విధమైనటువంటి కలత చెందకుండా విశ్వాసంతో మనం జీవించినట్లయితే మన యొక్క ఘనమైన గమ్యాన్ని, దేవుడు ఏదైతే ఆ ఘనమైన గమ్యాన్ని మనకు నిర్దేశించినాడో ఆ గమ్యాన్ని మనం చేరుకోగలం. ఇటు వాక్యము దేవుడు మన ఆత్మలేమితమై జీవించబడును గాక. ఆమేన్. అన్న ప్రేయర్ చేయండి అన్న. ప్రార్థన చేస్తాం. కృపగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొంచున్నాం నాయన. మరొకసారి ప్రభు నా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము.